నా దగ్గర లేకపోతే తను తెచ్చిన సేఫ్టీ కూడా ఆమె తెచ్చింది. అదే రొమాన్స్ చేసుకుంటే వెళ్ళు అన్న, దానికి అదే కోరిక అన్న. 24 గంటలు కోరిక నీకు లేదా? అదే అన్న. నీ పక్కన కుర్రాలతో బయటికి వెళ్తుందిరా అంటే మనం పట్టించుకోం కదా, మన కళ్ళతో చూసింది నిజమవుతుంది కదన్న. అది అరే ఎవరన్నాగా ఖర్చు చేయనికేమో బాధ ఉంటుంది. నువ్వు భరించగలుగుతావు నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంత ఖర్చు పెట్టిస్తావా ఏంది? నాకు వారానికి 3-4 గిఫ్ట్లు కావాలి. ఫస్ట్ ఒకరినొకరు డిస్కషన్ చేసి ఒకరి గురించి తెలుసుకుందామని నేను చెప్తాను అట్లా. సరే బెడ్రూమ్ ఎక్కడ? ఐఫోన్ కొనిపించాడు, చైన్ ఇప్పించాడు, ఎంతో కథలు లెంగుతున్నావు. నీకు చూపిస్తా అన్ని నాటకాలు చేయకేడా. లేదు ఏం లేదు, కూర్చో ఫస్ట్ కూర్చో, ఏడిపోతే కూర్చో. హలో గైస్, వెల్కమ్ టు సీక్రెట్ ఐస్. సో ఈరోజు వచ్చేసి ఒక అతను అయితే ఆయన ప్రాబ్లం చెప్పుకోనికి వచ్చిండో. సో ఆయన ప్రాబ్లం ఎలాంటిది ఏందనేది మనం తెలుసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చెప్పు నీ పేరు? దుర్గాప్రసాద్. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ అన్న. హైదరాబాద్. ఓకే. అసలు ఏంది నీ ప్రాబ్లం, ఏంది సమస్య? ప్రాబ్లం ఏంటంటే నేను కాలేజ్కి వెళ్తున్నాను అన్న. కాలేజ్కి వెళ్తుంటే ఒక అమ్మాయి పరిచయం అయిందన్న. పరిచయం అయింది, అది ఒక ఫ్రెండ్లీగా లవ్ కింద అయ్యింది. ఒక ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ చేశానన్న. ఫ్రెండ్షిప్ చేసి ఇంకా తన్నే ఇష్టపడ్డా, ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. అంతా బాగానే ఉంది. వారంకో డైలీ 2 గంటలు 3 గంటలు మాట్లాడుకున్నాం. నైట్ అంతా మాట్లాడుకుంటాను అన్న. అలాంటి అమ్మాయి సరే ఇంకా ఒక వారం 4-5 రోజులు కాలేజీకి పోకుండా నాకు ఒకరు ఫోన్ చేసి ఇలా బయటికి వెళ్దాం ఇలా అనేది అన్న. అలాంటి అమ్మాయి బయటకి చెట్లు పుట్లంటే వెళ్ళేవాళ్ళం అన్న. వెళ్ళేవాళ్ళం అన్న. ఇంకా ఏమో చేసుకుంటే కదా, అది మంచి తెలిసిందే కదన్నా. ఏం చేస్తావు? అదే రొమాన్స్ చేసుకుంటే వెళ్ళేవాళ్ళం అన్న, దానికి అదే కోరిక అన్న. 24 గంటలు కోరిక నీకు లేదా? అదే అన్న. సరిగ్గా తన కాలేజీకి కూడా వెళ్దన్నా. వెళ్తూ నన్ను తినేస్తుంది, నాకు ఫోన్ చేస్తుంది, బయటికి వెళ్దామంటది, కలుద్దామంటది. సరే తీసుకొని ఓయో రూమ్కి వెళ్ళానన్న. అంటే ఆమె పిలిచిందన్న. ఆమె పిలిచింది, నేను వెళ్ళానన్న. ఇద్దరు కలిసి వెళ్ళాను. తన సరే నా దగ్గర లేకపోతే తను తెచ్చిన సేఫ్టీ కూడా ఆమె తెచ్చింది. అంత అడ్వాన్స్ ఉంటుందంటే నీకేం అనిపించలే? ఏం అనిపించలేదు అన్న. మ్యారేజ్ చేసుకుంటాను ఫ్రీగా ఉంటారు కదా అని. అవునన్న, మ్యారేజ్ చేసుకుంటాం కదా. అసలు కాలేజ్ కూడా సరిగ్గా వెళ్ళేది కదన్న. దానికి ఒకటి డబ్బు పిచ్చి అన్న. డబ్బు పిచ్చి అంటే వారంకో రోజు గిఫ్ట్లు కొనిమండి అన్న. గిఫ్ట్లు కొనిమంటే ఒక 2 నెలల కిందట ఐఫోన్ తీసుకున్నాను అన్న. ఐఫోన్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ చైన్ కొనమంది అన్న. చైన్ కొనమంటే నా సరిగ్గా గోల్డ్ అన్న. గోల్డ్ అన్న కొనమంది. కానీ నేను అన్న అసలు చాలా మోసం చేస్తుంది అన్న. అప్పుడు గంటలు మాట్లాడేది. అలాంటిది ఫోన్ చేస్తే ఒక సెకండ్లో మాట్లాడి పెట్టేస్తుంది. ఎక్కువసేపు మాట్లాడలేదు అన్న తను. అది ఏంటి ఎంత మంచిగా చూసుకుంటే ఎలా చేస్తుంది అన్న. ఇప్పుడు అంటే ఆమె మంచిది అంటున్నావా చెడు? మరి ఏమనుకుంటున్నా, ఎవరితో తిరుగుతుందా మరి ఆమె? ఏం తెలియట్లేదు అన్న. నన్ను వదిలించుకోవాలనుకుంటుందో లేకపోతే ఏంటి నా ప్రాబ్లం నాకు అయితే అర్థం అవట్లేదు అన్న. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పలేదా మరి ఈమె గురించి ఏమన్నా? ఇలా ఫ్రెండ్స్ కూడా అడిగాను, అరే దీని క్యారెక్టర్ ఏంటంటే మాకు ఫ్రెండ్స్ చెప్పారన్న. అరే బోకురా తిరుగుతుంది అన్నాడు అని పట్టించుకోవాలా. అరే నీ విషయం నాకు ఎందుకు కానీ నేను దాన్ని చేసుకుంటాను, నాకు నమ్మకం ఉంది అన్న. నేను దాన్ని చేసుకుంటానన్న, నాకు నమ్మకం ఉందన్న. ఎవరో చెప్పారు, నేను పట్టించుకోనన్నా. అది నా ప్రాబ్లం అన్న. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటావు మరి? ఇప్పుడు నువ్వు నమ్మినా అంటున్నావు, నువ్వే చెప్తున్నావు ఆమె గురించి ఇట్లాంటిది సేఫ్టీ తీసుకొచ్చేది, ఇట్లా ఖర్చేది అని నువ్వే చెప్తున్నావు. మరి ఆమెని మంచి ఆమెని ఎట్లా అనుకుంటున్నావు? మంచిగా అంటే ఫ్రెండ్స్ చెప్తే తెలియదు కదన్న. మనం కళ్ళతో చూసింది నిజం అవుతుంది కదా. ఫ్రెండ్స్ ఎన్నో చెప్తారు కదన్న. అరే దీంతో రూములకి వెళ్తుంది ఫ్రెండ్స్, మా కాలేజీ ఫ్రెండ్స్తో, మాకు నీ పక్కన కుర్రాలతో బయటికి వెళ్తుందిరా అంటే మనం పట్టించుకోం కదా, మన కళ్ళతో చూసింది నిజమవుతుంది కదన్న. అది
ఇప్పుడు ఏం చేయమంటున్నావు మరి నన్ను? నా గర్ల్ ఫ్రెండ్ మీద లాయల్టీ టెస్ట్ చేయన్న. ఆమె మంచిదో కనుక దాని క్యారెక్టర్ అవి మంచిదో కాదా అని. మేము లాయల్టీ టెస్ట్ చేస్తామని నీకు ఎట్లా తెలుసు? మీ వీడియోస్ చూసినాం అన్న యూట్యూబ్లో. చూస్తుంటా? చూస్తూ ఉంటాను అన్న, చూస్తూ ఉంటాను, లైక్ చేస్తూ ఉంటాను. ఓకే, అంతా ఇది నీ సమస్య. ఆమె క్లియర్గా కానీ నీకు ఎందుకు అంత ఆమె బిహేవియర్ ఎందుకో నాకు తేడా అనిపిస్తుంది, కానీ చెప్పలేము. ఇంకా మీరు క్లోజ్ ఉన్నారు అందుకే అట్లా చేసినామని అన్నీ చెప్పుకుంటున్నావు, కానీ చూద్దాం మరి ఆమె ఎంతవరకు లాయల్టీగా నిజంగా నేను ట్రూగా లవ్ చేస్తుందా లేకపోతే దీని గురించి లవ్ చేస్తుంది ఏంది అసలు ఎందుకు మాట్లాడట్లే అది కూడా నీకు తెలుస్తుంది ఇప్పుడు మరి. అది నా ప్రాబ్లం. సరే మరి. సో ఫ్రెండ్స్, ఈయన ప్రాబ్లం మీరు విన్నారు కదా. ప్రాబ్లం వచ్చేసి ఏం లేదు, ఈయన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పైన లాయల్టీ టెస్ట్ చేయాలనుకుంటుండో, కాకపోతే అన్ని మ్యాటర్ అంతా చెప్పుకొచ్చిండో వాళ్ళ లవ్ ఎలాంటిది ఏంది చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏందో. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తా అంటే, ఏం రాంగ్గా తీసుకోకు. ఓకే, నేనేం చేస్తా అంటే ఇప్పుడు మీ లవర్ నెంబర్ నాకు ఇస్తే నేను ఫోన్ మాట్లాడతా, కొంచెం ఆమెతోటి బోల్డ్గా మాట్లాడి, ఇప్పుడు నువ్వు నాకు తెలిసిన అయితే ఆ కోరికలు ఎక్కువ ఉన్నాయి, డబ్బు ఇష్టం ఉందని అంటున్నావు. సో ఆ విధంగా నేను మాట్లాడి ట్రై చేస్తా, నేను చెప్పింది చేస్తా లేదా అనేది. ఒకవేళ నీ లవర్ మంచిదే అయి ఉంటే నేను ఎంత గలీజ్గా మాట్లాడి ఎంత అట్రాక్ట్ చేసినా కూడా రాదు. ఒకవేళ ఆమె తప్పు వెరైటీగా ఉంటే ఇక తప్పదు ఇంకా. సరేనా? మళ్ళీ నువ్వేం రాంగ్గా తీసుకోవద్దు, ఓకేనా? ఓకే కదా? మరి లాయల్టీ చేద్దాం. సరే మరి మీ లవర్ నెంబర్ చెప్పు. చెప్తాను చూడండి. చెప్పు. 9611. ఇంకా మీ లవర్ పేరేంది? శ్రావణి అన్న. శ్రావణి, ఓకే. హలో హలో శ్రావణి మాట్లాడే. ఎవరు నువ్వు? నాకు ఎందుకు కాల్ చేసినావు? ఎందుకు కాల్ చేస్తారు? మాట్లాడదామని కాల్ చేసినావు. అసలు నా నంబర్ ఎవడిచ్చింది నీకు? నెంబర్ ఏంది? నేను తెలియదా నీకు? అసలు నువ్వు ఎవడో తెలియదు నాకు. ఎందుకు అంత జోకులు వేస్తున్నావు? జోక్ ఏంటి జోకు? అరే నిజంగా నువ్వు నన్ను మర్చిపోయినావు. నువ్వు రోజు చూస్తుండే కదా నేను నిన్ను. అసలు నువ్వు ఎవడో కూడా తెలియదు, నేను నీ మొహమే చూడలేదు ఇంతవరకు. లేదు లేదు, నేను రోజు బస్ స్టాండ్లో నిన్నే చూస్తున్నా. నువ్వు ఎట్లా మర్చిపోతావు చెప్పు? నన్ను గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా? అసలు నేను చూస్తానే కదా నేను గుర్తుపట్టడానికి. సరే ఇప్పుడు ఊర్లకు నేనేమంటున్నా అంటే మెల్లగా మాట్లాడు. నిన్ను చూసినా నువ్వు చాలా అందంగా ఉంటావు కాబట్టి నీ నెంబర్ తెలుసుకొని నేను నీకు కాల్ చేస్తున్నా, మాట్లాడదాం అన్నట్లా. సో ఇక్కడ కొద్దిసేపు మనం అనేది ఫార్వర్డ్ అనేది చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎందుకంటే ఆమె ఎప్పుడైతే మన ట్రాప్లో వచ్చిందో అక్కడ నుంచి అయితే మనం క్లిప్ అనేది యాడ్ చేసినాం. మధ్యలో అంత సొల్లు అవసరం లేదని. నేను ఇష్టమని అంటున్నావు కదా, నేను ఎట్లా నమ్మాలి? నమ్మేదేముంది, నేను ఇంత సిన్సియర్గా చెప్తున్నా. నువ్వు చాలా అందంగా ఉంటావు, ప్లస్ నేను వారం నుంచి ఫాలో అవుతున్నా. నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తున్నా కదా, ఇష్టం ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు చెప్పు? అది మాటలతో. నువ్వు నన్ను లవ్ చేస్తున్నా అని అంటున్నావు కదా. అవును. సరే మరి నువ్వు లవ్ చేస్తున్నావు కాబట్టి నన్ను ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఏం ఖర్చులేంది? ఖర్చులు అంటే నాకు సంబంధించినవి ఉంటాయి ఖర్చులు. మరి నాకు గిఫ్ట్స్ కావాలి, మనీ కావాలి. ఓకే. అరే ఎవరన్నాగా ఖర్చు నీకేమో బాధ ఉంటుంది? నువ్వు భరించగలుగుతావా నన్ను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఖర్చు పెట్టిస్తావా ఏంది? నాకు వారానికి 3-4 గిఫ్ట్లు కావాలి. వారానికి 3-4 గిఫ్ట్లు? ఏం తినేస్తావా మింగేస్తావా గిఫ్ట్లని? నాకు కావాలి అంతే. అవునా? సరే ఇస్తా, దాంట్లో ఏముంది. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవు, లవర్ అవు, ఖచ్చితంగా ఇస్తా. పక్కా అని చెప్తున్నా కదా మరి. సరే ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, అడుగు. అప్పుడే నేను నమ్ముతా. నేను అడిగింది చేస్తా, నేను నమ్ముతా. సరే అడుగు చూద్దాం. ఏం అడుగుతావు? సరే నాకు ఇప్పటికిప్పుడు 10,000 ఒక ఫోన్ పే చేసావా? 10,000? అంటే నువ్వు నన్ను నమ్మట్లేదా ఇప్పుడు? అట్లే అరే నేను చెప్తున్నా కదా, నేను ఇంత మంచిగా నేను కొనిస్తా అన్ని చేస్తా అని చెప్తున్నా కదా. నువ్వు ఒకసారి వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. వస్తావా మరి? హలో ఇప్పుడు నేను నీకు చెప్తున్నా కదా, నేను మంచిగానే చూసుకుంటా, నీకు కావాల్సినవన్నీ కొనిస్తా అంటున్నా కదా.
సరే ఇప్పటికిప్పుడు నాకు ఫోన్ పే చేయి మరి, నాకు 10,000 కావాలి. ఇప్పుడే కావాలా? ఇప్పుడే. ఇప్పుడు నా దగ్గర లేదు కదా, నేను రేపిస్తా. ఇప్పుడైతే మాట్లాడదాం, ఒక దగ్గర నీతో మాట్లాడతాం. లేదు నేను నమ్మను నిన్ను, నువ్వు నాకు మనీ సెండ్ చేసేదాకా నేను నిన్ను నమ్మను. అవునా? సరే సరే, నేను పే చేస్తా ఇప్పుడు. నేను ఇదే నెంబరా? ఏ నెంబర్కి పే చేయాలి? ఏ నెంబర్కి పే చేయాలి? ఈ నెంబర్కే పే చేయి. ఇప్పుడు అకౌంట్లో అంత డబ్బులు లేవు, 5,000 అయితే ఉన్నాయి ఫస్ట్, అవి కొడతారు. సరే సరే సార్ 5,000 కొడతారు. కొట్టినా చూడు. వచ్చినాయి. ఇప్పుడు నమ్ముతావా మరి? సరే ఇప్పుడు నేను అడిగింది వేసినావు కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నా. అంటే డబ్బులు చూసుకోగలవు కాదు, మనిషిని నమ్ముతలేవు కానీ డబ్బులు నమ్ముతున్నావు నువ్వు నిజంగా. నాకు మనిషి కన్నా మనీ ఇంపార్టెంట్. అవునా? అమ్మా చాలా కమర్షియల్గా ఉన్నావు నిజంగా. సర్లే అవన్నీ మనకెందుకు కానీ నేను నీకు కూడా చెప్తా. నీతో ఒకసారి మాట్లాడాను ఉంది, నేను పిలిచిన దగ్గర వస్తావా మరి? సరే చూద్దాం, బయట కలుద్దాం. బయట కాదు, నాకు తెలిసిన రూమ్ ఉంది, అక్కడ మాట్లాడదాం. నేను ఏదో నార్మల్గా బయట మాట్లాడదాం అనుకున్నా కానీ నువ్వు అట్లా రూమ్ అంటున్నావు. రూమ్ది ఏముంది తప్పు? ఇప్పుడు లవర్ అని చెప్పినావు కదా, తప్పేముంది? అవును, నీకు లవర్ ఎవరు లేరా ఇంతకుముందు? లవర్ ఎవరు లేరా? లేరు. నిజంగానా? నిజంగా. మరి ఇంకేం ప్రాబ్లం? ఇప్పుడు నేనెందుకు చెప్తా? మరి నేను లవర్ అయినా కదా, మరి లవర్ అడిగింది ఇవ్వాలి కదా, నీకు అడిగింది నేను ఇచ్చినా కదా, మరి వస్తావా మరి? లొకేషన్ పెట్టు. సరే నేను లొకేషన్ పెడతా. ఎంతసేపు అవుతుంది చెప్పు? ½ అవర్. సరే ఈ నెంబర్కి పెట్టనా లొకేషన్? సరే ఇప్పుడు లైట్ తీసుకో బ్రో, నేను అదే చెప్పేది, అర్థమైందా? మీ ఫ్రెండ్స్ చెప్పినట్టే ఆమె కొంచెం డేంజర్ ఉంది, లైట్ తీసుకో. ఏం లేదన్నా, నేను ఆమెను పిలిచి నేను అడుగుతా నా దగ్గర డబ్బులు ఎంత తీసుకుందో, నా డబ్బులు నాకు ఇప్పించన్నా. డబ్బులు ఇప్పియాలా? సరే నేను పిలిచి మాట్లాడదాం, చూద్దాం ఏమంటుందో. ఫస్ట్ ఏం చేస్తా అంటే, ఇంకా ఇప్పుడు మనీ గురించే ఇదైంది, నేను ఒక 3-4 మినిట్స్ మాట్లాడతా అమ్మతోటి. మనకు ఇప్పుడు ఫోన్లో మాట్లాడినాం, ఫోన్లో ఎంత చెప్పినా ఇప్పుడు ఎప్పుడన్నాడు ఏం ప్రాబ్లం వచ్చినా కేసు పెట్టినా కూడా వాయిస్ రికార్డ్తో ఏం చేయలేం. డైరెక్ట్ వీడియో ఉంటే మనకి ఇంకా బెటర్ ఉంటుంది, కేసు పెట్టినప్పుడు యూజ్ అవుతుంది. ఎవరికైనా చూపించినా కూడా ఆమె గురించి తెలియదు నీకు, సరేనా? సో నేనైతే ఆమెని మాట్లాడతా, నేను నీకు ఫోన్ చేస్తా, అప్పుడు రాను సరేనా? అప్పటి వరకు బయట ఉండవు, పైన పెంట్ హౌస్ ఉంది, పోయి మాట్లాడతా సరేనా? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టాస్క్ ఏంటంటే ఆమెను పిలిచి నేను మాట్లాడతా, ఆమె బిహేవియర్ ఎలాంటిది మనం తెలుసుకొని తర్వాత ఆమెకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్దాం. చలో నెక్స్ట్ టైం జరుగుతుంది, వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. చలో సో ఫ్రెండ్స్ నేను కెమెరా అయితే ఫిక్స్ చేసిన, మొత్తం కటన్ వెనకాల అయితే కనిపించకుండా అయితే పెట్టిన, అబ్బాయికి అయితే బయట ఉండమని చెప్పిన. చూద్దాం ఆమె ఎలా మాట్లాడుతుంది ఏందనేది, మనకి ప్రూఫ్ కావాలి కదా ఆ వీడియో చూపించడానికి. సో చలో నేనైతే చూద్దాం, ఆమెకైతే ½ అవర్ పడుతుంది అన్నది, ఇప్పుడు ఆల్రెడీ 20-25 నిమిషాలు అయితే పడింది. చూద్దాం ఫోన్ చేస్తుందేమో. సో ఫ్రెండ్స్ ఆమె అయితే ఫోన్ చేసింది, కనుక్కుంటాం. హలో 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 ఇంకా నువ్వు చెప్పిన లొకేషన్ కి నేను రీచ్ అయినా, ఇక్కడ కనిపించట్లేదు నువ్వు. అవును నేను నీకు చెప్తా, ఇక్కడ నీకు ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గర మీకు బ్లాక్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుందా? అవును, అదే పైన పెంట్ హౌస్, నేను ఆ పైన ఉన్నా, వచ్చేసి. ఓకే, ఏ ఫ్లోర్? అంటే ఫస్ట్ ఫ్లోరే,
గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ కాదు, సెకండ్ ఫ్లోర్. సారీ, సెకండ్ ఫ్లోర్. ఓకే, వస్తున్నా. సరే. హాయ్. అప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను మీ గురించి. కూర్చో. లేట్ టైంలో పర్లేదు. వాటర్ తీసుకుంటా? వాటర్ తాగొచ్చారా? తీసుకురాను. పిలిచిన అంటే మాట్లాడదామని పిలిచిన. ఏముంటుంది ఇంకా, నువ్వు కాలేజ్ వెళ్తున్నావా ఏదైనా? అంటే లేదు, కాలేజ్ వెళ్ళావా? సరిగ్గా వెళ్ళట్లేదు, కొన్ని ప్రాబ్లమ్స్. ఎందుకు? ఏం ప్రాబ్లం? ఇంట్లో ప్రాబ్లం. ఇంట్లో ప్రాబ్లం ఉందా? నిజంగా? నిజంగా ఇంట్లోనే ప్రాబ్లం? ఇంట్లో ఏమైంది? ఏం ప్రాబ్లం అది? అంటే కొంచెం మనీ ప్రాబ్లం. మనీ ప్రాబ్లం? ఎంత ఉంది మనీ ప్రాబ్లం? అంటే 50. కాదు, నాతో ఫోన్ మాట్లాడినప్పటి నుంచి మనీ మనీ అంటున్నావు. నిజంగా మనీ ప్రాబ్లం? నిజంగానే. ఎంత ప్రాబ్లం ఉంది మనీ ప్రాబ్లం? అంటే ఒక 60K వరకు. 60K? అంత 60,000 ఏం పని ఉంది? 60,000 అంటే కొంచెం అవసరం ఉంది. అవునా? సరే పర్లేదు, అది చూద్దాంలే. ఆ ప్రాబ్లం ఏడికి వస్తూనే ఉంటే పోతుంటుంది, దాని గురించి ఎందుకులే. కానీ నువ్వేం చేస్తుంటావు? నేనా? కాలేజేనా? చదువుతావా లేకుంటే బయట తిరుగుతూ ఉంటావా? అంటే కాలేజ్ బంక్ కొట్టి ఎక్కువ బయట తిరుగుతా. ఇప్పుడు నువ్వు కాలేజ్ హాస్టల్లో ఉంటున్నావా బయట ఉంటున్నావా? హాస్టల్లో ఉంటున్నా. అంటే కాలేజ్ హాస్టల్ నుంచి ఎట్లా వచ్చినావు మరి నువ్వు? అంటే బయట ప్రైవేటా? ప్రైవేట్లో పర్మిషన్ ఏమి ఉండదు, ఏ టైం అంటే ఆ టైం పంపించేస్తా. కాలేజ్లో ఉంటే వార్డెన్ బయటికి పోనీయదు కదా. నేను అలా అన్నట్లే. ఇప్పుడు నువ్వు బయట ఉంటున్నావు, బయట హాస్టల్ వాళ్ళు నేనేం పట్టించుకో, అక్కడ ఎవరు ఉండరు, పట్టించుకోరు కదా. ప్రైవేట్ మనం ఎప్పుడైనా ఇష్టం ఉన్నట్టు తిరగచ్చు, ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేయొచ్చు. అంతే. అంతేనా? నేను బయట ఉన్నా కాబట్టే నేను ఇంత ఫ్రీగా తిరగలుగుతున్నా. ఓకే. అలాగే మీ అమ్మ వాళ్ళు ఏం బాధపడరా మరి నువ్వు ఇట్లా చేస్తే? మా అమ్మ వాళ్ళకి తెలియదు కదా, ఏం తెలుస్తుంది? తెలియకుండానే చేస్తున్నావు? అవును. ఫీజు ఎవరు కడుతురు? వాళ్ళే కడుతురు కదా మరి. బాధపడ వాళ్ళు ఇంత ఫీజు కట్టి నేను చదివిస్తున్నప్పుడు చదవకుండా ఏంది? చదివిస్తున్నారు. కరెక్టే. చదువు వద్దా నీకు? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏం ఇంట్రెస్ట్ ఉంది? నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు. వేరేది ఏం ఇంట్రెస్ట్ ఉందా అంటున్నా? నాకు బాగా తిరగడం, లగ్జరీ లైఫ్ అనుభవించడం చాలా ఇష్టం. లగ్జరీ లైఫ్? డబ్బు అంటే బాగా ఇష్టం చాలా. అమ్మా, లగ్జరీ తిరగడం అంటే ఎట్లా? తిరగడం అంటే బైక్ మీద ఎక్కి నైట్ రైడ్. ఓకే. నైట్ రైడ్ తిరగడం ఇష్టం. ఎప్పుడైనా పోయినావా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా నీకు? నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. ఉన్నాడు కాబట్టి నువ్వు ఇట్లా చెప్తున్నావు. అంటే తిరిగినావు ఇప్పుడు నువ్వేమన్నావు? నైట్ రైడ్ నేను తిరిగినావు కదా. నైట్ రైడ్ అంటే సరదాగా ఫ్రెండ్స్తో వెళ్తాము. అంటే బాయ్స్ ఫ్రెండ్సే కానీ వేరేదేం కాదా? వేరేదేం కాదు, జస్ట్ ఫ్రెండ్సే. ఎంతమంది ఉన్నారు అట్లా? అట్లా అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఒక 5-6 మంది దాకా ఉంటారు. నేను అబ్బాయిల గురించి అడుగుతున్నా. అబ్బాయిలు అంటే ఒక 4 ఉంటారు. 4 ఉంటారా? మంచిగా వాళ్ళు అంటే ఎంజాయ్ అంటే నేను మళ్ళీ రాంగ్గా అంటున్నాను అనుకో. సరే నీ టైప్లోనే నీ ఫ్రెండ్ లెక్కనే అంటే మంచిగా అట్లా వెళ్ళేదా? వెళ్ళేవాళ్ళం. ఎక్కడెక్కడ వెళ్ళేది? సిటీ అంతా అవుట్స్కట్స్. బైక్ మీద? ఓకే. ఏమనిపించదా నీకు అట్లా పోతే? ఎవరేమైనా అనుకుంటారు ఏదని? నాకేం అనిపించదు, నేనేం తప్పు చేయట్లేదుగా. అవునా? సరే అయితే ఓకే. మంచి పిలిచినావు కదా, మరి అసలు మ్యాటర్ ఏంది? అసలు మ్యాటర్ ఏముంది? మాట్లాడదామని పిలిచి. అరే నువ్వు మాట్లాడి టైం వేస్ట్ చేయడానికి పిలిపించినావు నన్ను. మరి ఏంది? ఏం కావాలి నీకు చెప్పు. ఇగో మీ అబ్బాయిల గురించి నాకు తెలుసు, దేనికి పిలుస్తారు. అరే పిలిచినా? అవును, దేనికి పిలుస్తారు చెప్పు. మరి నువ్వు దేనికి పిలిచినావు నాకు క్లారిటీ. ఎవరితో నీ చేయలేదా? చేయలేదా? ఏంది అంటే ఏం చేయాలి? అమ్మాయిలతో అట్లానా? అరే నువ్వు ఇంత ఫ్రాంక్గా అడుగుతున్నావు, నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏంటంటే నువ్వు పరిచయం అయిందే నాకు ఒక 2 గంటలే అవుతుంది. నువ్వు ఇట్లా అబ్బాయిలు దేనికి పిలుస్తారో నాకు తెలుసు. నిజమా? బాగా తెలుసు.
సర్లే చేద్దాం కానీ మాట్లాడదాం కొద్దిసేపు, ఏముంది కానీ ఫస్ట్ ఒకరినొకరు డిస్కషన్ చేసి ఒకరి గురించి తెలుసుకుందామని నేను చెప్తాను. అట్లా సరే బెడ్రూమ్ ఎక్కడ?